సార్ ఇక్కడ కాడిమాన్లు ఉన్నాయి. ఈ కాడిమాన్ సార్ సీనియర్ కాడిమాన్. సీనియర్ కాడిమాన్. ఇప్పుడు ఇదివరకు జానీబాయ్, డోజర్బాయ్, తర్వాత రాకీబాయ్, మున్నాబాయ్, ఇవన్నీ కాడిమాన్లన్నీ సీనియరు, సబ్ జూనియరు కేటగిరీ ఇవన్నీ. ఇది వచ్చేసి మిషను, మూలవల మిషన్, దానాలు పట్టేటివి. మాకు బేటాలు వేసే వాళ్ళు వచ్చి ఇక్కడ సిట్టింగ్ చేసుకోనికి ఇవన్నీ. అది డీసీఎం ప్లస్ ఎద్దులు నైట్ షిఫ్టింగ్ అక్కడ ఉంటాయి. మార్నింగ్ చెట్ల కింద ఇక్కడ ఉంటాయి. సార్ ఈ ఎద్దు పేరు కొంచెం, ఈ గిత్త పేరు మున్నాబాయ్. మీరు ఏ విభాగంలో ఎక్కడ కొనుగోలు చేశారు సార్? కేటగిరిలో కర్ణాటక రాష్ట్రం విజయనగిరి నుంచి కొన్నా. అప్పుడు ఎంత పడింది సార్? 20,10,000 కొన్నా. మీరు ఈ గిత్త జతగా ఏ గిత్తతో ఆడారు సార్? దీని రాకీబాయ్ తోటి. ఓకే. ఎలా ఉంది సార్ ఇప్పుడు? చాలా బాగుంటుంది. మరి ఈ సంవత్సరం పందాలు అయితే మీరు తీస్తారా? లాస్ట్ పందాలు తీద్దామని. లాస్ట్ పందాలు చాలా మంది అభిమానులు అయితే అడుగుతున్నారండి. నాకు పర్టికులర్గా చాలా మంది నెంబర్ ఆఫ్ కామెంట్లు పెట్టారండి. నాకు చాలా మంది మీరు వైపీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి షెడ్ గిత్తలు ఎలా ఉన్నాయి ఒకసారి చూపించమని అడిగారండి. మీ ద్వారా మా సబ్స్క్రైబర్స్ ఒక వీడియో అయితే కోరుకున్నారండి. దాని ద్వారా మీరు కూడా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు పేరేం పేరండి ఈ గిత్త పేరు? మున్నాబాయ్. ఈ సంవత్సరం ఏ విభాగంలో ఆడాలండి? అసలు యాక్చువల్లీ జూనియర్లు ఆడాలి. సీనియర్ కోసం ఈ సీనియర్లో దించుదామని ఆపేసిన. సీనియర్లో దించుదాం. నెక్స్ట్ ఏ పందెం సార్ తీసేది? రాయచూర్. తొలి పందెం రాయచూరు నుంచి మొదలు పెడతారు. అంటే ఈ మధ్యలో ఏదైనా పొత్తు దొరికితే, మంచి ఎద్దు పొత్తు దొరికితే ఏదన్నా పందెం ఆడదామని అనుకుంటున్నాము. మా జత మీద అయితేనేమో రాయచూరు దించుదామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా మాకు దీని ఎంబడి ఉన్న మున్నాబాయ్, రాకీబాయ్ చనిపోయింది. దానివల్ల ఎద్దు లేనందుకు కొద్దిగా ఆపాల్సి వచ్చింది. అట్లా డోజర్బాయ్ కూడా కొద్దిగా ఆరోగ్యము మధ్యలో కొద్దిగా హెల్త్ మంచిగా లేనందుకు ఆపినాము. డోజర్బాయ్ని దీన్ని సీనియర్లో దించుదామని ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్నాము. బేటాలు అన్నీ వేస్తున్నారు. ప్రజెంట్లీ ఇప్పుడు ఏంటంటే ఏదన్నా మంచి రాష్ట్రంలో మంచి ఎద్దు అయితే ఏదన్నా పొత్తు పంపిద్దామని అనుకుంటున్నా. ప్రజెంట్లీ ఇప్పుడు లేదు, మా సొంత జత మీదనే రాయచూరు నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మున్నాబాయ్ జతగా. సార్ చాలా రోజుల నుంచి అయితే ఒక మాట అయితే అడుగుదాం అనుకున్నానండి. మీరు సార్ ఓపెన్ గా మాట్లాడుకున్నాను సార్. సార్ రాకీబాయ్కి అసలు ఏమైంది? అన్ఎక్స్పెక్టెడ్గా ఆరోగ్యాలు అప్పుడు ఏదో వాతావరణం వల్ల మా ఒకటే కాదు రాష్ట్రంలో చాలా ఎద్దులకు కూడా ఆ టైంలో వచ్చింది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎద్దు మంచిగా ఉండే, అన్ఎక్స్పెక్టెడ్ పడుకున్న కాడికించి లేవలేదు ఎందుకు. మార్నింగ్ తీసి మా దగ్గర ఉన్న వాళ్ళు తీయించారు. అప్పుడు ఫోన్ చేసి సార్ ఎద్దు పడుకుంది లేసలేదు అన్నారు. ఏమైందని వచ్చి చూస్తే ఎద్దు ఏదో నరాలలో ప్రాబ్లం, బాడీ ప్రాబ్లం వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ 2 డేస్లో చనిపోయింది. 2 డేస్లో. దానికి అంతకుముందు బేటా కూడా వేసినాం. అంతకుముందు 3 డేస్ బిఫోర్ బేటాలో కూడా బాగుంది. బేట వేసినాక 3 డేస్ నాడు చనిపోయింది. సార్ ఇప్పుడు ఒక మాట అండి, 3 రోజుల కింద బేటా వేశారు. తర్వాత 3 రోజుల తర్వాత జ్వరం అయితే వచ్చిందని చెప్పారు. నేను మీకు ఆ టైంలో ఫోన్ చేయడం జరిగింది. అవును, చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఇలా జ్వరం వచ్చింది రాజా, మెడిసిన్ అయితే వాడుతున్నా అన్నారు. అవును సార్. నెమరు అయితే వేసింది. అప్పుడు నెమరు లేస్తుంది, ఫుడ్ తింటుంది, కానీ పడుకున్న దగ్గరికి నుంచి లేవలేకపోయింది. వై ప్రాబ్లం సార్? అసలు ఇంకా ప్రాబ్లం మాకు కూడా అర్థం కాలే. అసలు ఎద్దు నెమరేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. 3 డేస్ అట్నే ఉంది. 4 డేస్ మార్నింగ్ 10 to 12 మధ్యలో అంటే సార్. ఇప్పుడు అది
చనిపోయినదని తెలిసిన తర్వాత మీ స్పందన సార్ అసలు అది మనం ఎలా అంటే మీ కంపెనీకి ప్రధానమైన ఎత్తు అవును ప్రధానమైన ఎత్తు ప్లస్ కేటగిరీలో కొన్ని చోట్ల కూడా రికార్డులు ఇప్పుడు కూడా ఉన్నాయి. అవును ఉంటాయి. మదమంచిపాడులో అండి 5,958 అడుగుల 8 అంగళాలండి. అవును 24 పట్టెలకి కొంచెం తగ్గిందండి. అవును నేనే ఆ రోజు లైవ్ చేసింది. 48 అడుగులు తగ్గినాయి. అవునండి అంత స్కోర్ అయితే మీరు తోలారు. అవును కొన్ని చోట్ల కూడా స్కోర్ తోలారు. అవును కాంపిటీషన్ జతల్లో కూడా మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి. అవును కానీ అలా సడన్ గా చనిపోయిన తర్వాత మీరు కొంచెం డిప్రెషన్ లోకి అయితే వెళ్ళారు. అవును అంటే అంత మంచి ఎద్దు నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నేను తీసుకున్న తర్వాత ఎక్కడ పందెం మిస్ చేయలేదు. నా కంపెనీలోకి వచ్చిందా నేను కొన్న తర్వాత ఎద్దు ఎప్పుడైనా పందెం దించినప్పుడు దానికి ఉన్న పేరుకు ఎక్కువ పని చేసింది. దానికి నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికన్నా పని ఎక్కువ చేసింది ఆ ఎద్దు. అట్లా మేము కొన్ని రోజులు ఆ ఎద్దు చనిపోవడం వల్ల కూడా మేము చాలా హర్ట్ అయినాం. మేము అంత మంచి ఎద్దు ఏంటంటే సీనియర్ వరకు పందాలు తోలుతుంది ఎద్దు, మంచి ఎద్దు. దానికి ఎద్దు ఎప్పుడైనా ఏ ఎద్దుని వేసినా అది పందెం కొట్టే ఎద్దు అనే నమ్మకం మాకుండే. అంత మంచి ఎద్దు చనిపోవడం వల్ల మా దగ్గర కానీ అందరూ కొద్దిగా డిస్టర్బ్ అయినాం, చాలా డిస్టర్బ్ అయినాం, కొద్దిగా కాదు. అవును సార్, నేనైతే మ్యాక్సిమం మీకు 2 నెలల తర్వాత అయితే ఫోన్ చేశానండి. ఈ మధ్యలో మీకైతే నేనైతే ఫోన్ చేయలేదు సార్. 2 నెలల తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు డోజర్ బాయ్ కూడా కొంచెం ఆరోగ్యంగా సేమ్ టైం అది చనిపోయిన 4-5 డేస్ తర్వాత దానికి కూడా ఆరోగ్యం సేమ్ టైంలో వచ్చింది. అసలు మాకు అర్థం కాలే మాకు. అట్లా మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇట్రా అయితే డోజర్ బాయ్కి ఆరోగ్యం ఎలా ఉందండి? ఒక 80% కవర్ అయింది. 80% కవర్ అంటే ఇప్పుడు మీరు రాఖీ బాయ్, మున్నా బాయ్ అన్నప్పుడు పైదానాలు అయితే మీరు వాడరండి. అవును, పర్టికులర్ గా నేను చూసానండి నర్సాపేట పందానికి వచ్చినప్పుడు. అవును, ఓన్లీ ఉలవలే పెడతారు. అవును. అసలు ఎందుకు సార్ కొంచెం పైదానాలు కూడా వాడచ్చు కదా సార్? అంటే ఎద్దులు తోలుతున్నప్పుడు ఎక్స్ట్రా ఫుడ్లు ఇచ్చి ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? మ్యాక్సిమం ఎద్దులలో కెపాసిటీ ఉంటే ఈ పైదానాలు అనేది మాకు వాస్తవానికి మేము ఫీల్డ్కి వచ్చినాక ఏదో అన్నీ చెప్తుంటే తింటున్నాం. కానీ మేము న్యాచురల్గా వాడేటివే వాడుతుంటాం. ఎప్పుడు ఎంత ఓవర్ ఫుడ్స్ మేము ఎక్కువ ఏం వాడము. ఉలువలు, రాగి జావా, లేదు రాగి జావా లేకపోతే కొన్ని రోజులు బార్లీ బియ్యం అట్లాంటివి తాపుతుంటాం అంతే. ఇంకా వేరే మేము ఏం వాడము ఎక్కువ. సార్ అప్పుడు కేటగిరీ విభాగంలో ఉన్నప్పుడు రాఖీ బాయ్, మున్నా బాయ్ కొన్ని చోట్ల తోలినప్పుడు ఒక ట్రెండ్ సెట్ మార్క్ అయితే వేసి పెట్టాయండి. అవును, పెట్టిన తర్వాత ఈ సంవత్సరం మీ దగ్గర కూడా ఒక కేటగిరీ జత ఉన్నాయి. అవును, ఉన్నాయి. వాటిని మించి తోలే అవకాశం ఉందా లేకపోతే ఏమన్నా ఉంది? ఈ సంవత్సరం అయ్యి అయితే వాటిని మించి తోలే అవకాశం అయితే ఉందా? ఉంది. ఓకే, చాలా బాగుంటాయి. మాకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం మాత్రం చాలా బాగుంటాయి. పందెం దిగిన తర్వాత అవి ఇట్లా ఇప్పుడున్న పరిస్థితులలో వేసే బేటాలను బట్టి మాత్రం వీటి మీద కన్నా కొద్దిగా మెరుగుంటాయి. అవి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరి దగ్గర లేవండి అంత సైజులో ఉన్న గిత్తలు. మ్యాక్సిమం ఎంత సైజులో ఉంటాయి సార్ ఆ గిత్తలు? ఒకటి 66 ఉంటుంది, ఒకటి 65 ఉంటుంది. ఒకటి 66, ఒకటి 65 ఉంటుంది. వాటిలో పంతనం వాటిని రెండింటిని ఎక్కడెక్కడ సెట్ చేశారు సార్? ఒకటి మేము 2 పళ్ళలు ఉన్నప్పుడు కొన్నాము, ఒకటి 4 పళ్ళలు ఉన్నప్పుడు కొన్నా, ఒకటి వచ్చేసి కర్నూలు డిస్టిక్, ఒకటి వచ్చేసి కడప డిస్టిక్. అప్పటి నుంచి అయితే మీరు 4 పళ్ళల్లో కొన్ని పందాలు తీసారండి. అంతా క్యాజువల్గా ఇట్లా ఏంటంటే అప్పుడు సెట్టింగ్లో లేవు. సెట్టింగ్ లేకున్నా ఇది పందాలలో పోయి కోర్టులో పందెం కొట్టాలనేది కాదు, అట్లా పందాలకు పంపించా. అంటే అవి కొన్న టైంకు ఎద్దులు మేపులు లేవు, సెట్టింగ్ లేవు, కానీ సరే మనం చూసుకుందామని పంపించా. ఇప్పుడు రాఖీ బాయ్, మున్నా బాయ్ ఒక జత కాంపిటీషన్ జత. అవును, అందులో ఒకటి ఇది
అవును మొన్న అది రాఖీ బాయ్ లేని లోటు ఇది ఎన్నాళ్ళు పట్టింది సార్ దీనికి? ఇంకా ఎద్దు అంటే ఆ జతను ఫేస్ చేయడం అనేది దీనికి ఎద్దు సరిపోయేదాకా మేము ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు ఈ మున్నాబాయికి ఎద్దు సెట్ అయ్యేంత వరకు మేము ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ జత సెట్ అయినట్టు మళ్ళీ దీనికి అసొంటి ఎద్దు సెట్ కావాలంటే వెయిట్ చేయాలి. ఇప్పుడు దాని జతలో ఎద్దు అయితే లేదని దీనికి తెలుసండి. అవును, తెలిసిన తర్వాత ఏమన్నా ఒక వారం రోజులు దీని మనస్తత్వం ఎలా అనిపించింది? ఉంటుంది కదా. ఎద్దులుగా పశువుల మనుషుల కన్నా పశువులకి ఏంటంటే ఒక దొడ్డిలో పక్కనున్న ఎద్దులు లేనప్పుడు అవి మనకు చెప్పుకోలేదు. అవి ఇట్లా తిండి తినకపోవడం కానీ వాటర్ తాగకపోవడం కానీ ఒకరోజు వీటి మీద అవి తెలియకుండానే ఒకరోజు ఉపవాసం ఉంటాయి. అవి తినకుంటుంటాయి. అంటే మనం ఎందుకు తింటలేదు, ఎందుకు వాటర్ తాగుతలేదు అని మనం అనుకుంటాం. కానీ మనుషుల కన్నా వీటికి ఎక్కువ అవగాహన అలా వీటిలో ఉన్న ఆకర్షణ అనేది వీటికి ఎక్కువ ఉంటుంది, పశువులకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మానవులు చెప్పుకుంటారు కానీ ఎద్దులు చెప్పుకోలేవు, తెలియదు. కానీ నాతో రోజు తిని పండుకునే నా పక్కనుండే ఇది ఏమైంది అనేది అవి ఒక తెలియకుండా వీటిలో ఉంటుంది ఫీలింగ్స్. ఎద్దులు అసలు ఇది ఒకటే కాదు, ఈ ఉన్న నా దగ్గర అప్పుడు ఆ రోజు 6 ఎద్దులు ఉన్నాయి. 6 ఎద్దులలో అదొకటి చనిపోతే 5 ఎద్దులు కొద్దిగా ఒకరోజు 2 days దొడ్డిలో అసలు ఏదో పోయింది, ఏమో అసలు ఏదో అన్నట్టు ఇట్లా ఫీలింగ్స్. మనుషుల కన్నా ఎక్కువ ఇట్లా ఫీలింగ్స్. మనుషులు ఏంది ఒక గంట సేపు బాధపడుతుంటున్నారు నేను చూస్తున్న వరకు, కానీ వీటికి ఎక్కువ ఉంది, పశువులకు ఎక్కువ ఉంది. ఒకరోజు వాటర్ పెట్టినా తాగకపోవడము, ఫుడ్ పెట్టినా తినకపోవడము. అంటే ఎందుకు తింటలేమంటే వాటికి డైలీ ఉన్న పక్కనది ఏదో మిస్ అయిపోయింది అనేది అట్లా ఫీలింగ్స్ ఉంటుంది. అది మనకు తెలియదు, వీటికి తెలుసు, పశువులకు తెలుసు. చాలా ఎర్లీగా ఏంటంటే మనం అనుకున్నా కూడా వీటికి ఎక్కువ తెలుసు. కలిసి ఉన్న అంటే 2 days 5 days ఉన్న పశువు వస్తే వేరు, మంత్స్ ఇయర్స్ కలిసి ఒక దగ్గర ఉంటే వీటిలలో ఫీలింగ్స్ ఏదన్నా మనం ఈ దొడ్డిలో నుంచి ఒక దాన్ని పక్కకి ఇడ్చుకపోతే కూడా అవి ఎంతో ఈ ఉరలడము అది ఇట్లా ఏంది ఎక్కడ పోయింది అనేది మళ్ళీ కొత్తది వచ్చినా కూడా వీటికి ఒక ఏందో కొత్తోడు వచ్చిన మా దగ్గరికి ఎవరు అన్నట్టు మాకు సంబంధం లేని వ్యక్తి వచ్చిన అన్నట్టు అవి ఫీల్ అవుతుంటాయి. అవి మన శత్రువు వచ్చిండు అన్నట్టు అయ్యో అరవడము, కాలు దువ్వడము, రంకలేయడము. ఒక 24 hours వరకు అవి ఇందులో కలుపుకోవు. 24 hours కాదు, ఒక 2-3 days వరకు కలుపుకోవు. ఇవన్నీ ఒకటైతాయి. అది ఒకటి వచ్చిందనుకో ఇవన్నీ ఒకటైతాయి. వీటికి పడకున్నా కూడా ఇవన్నీ అది మనకు శత్రువు అన్నట్టు ఫీల్ అవుతుంటాయి. ఇవన్నీ ఒక 3-4 days అయిన తర్వాత ఈ మనోడలే మన దాంట్లో మనలో ఒక ఫ్రెండ్ అనే లెక్కల ఫీల్ అవుతాయి. అది ఒక 4-5 days పడుతుంది ఇట్లా. అప్పటి వరకు యాక్సెప్ట్ చేయి, ఎంతసేపు ఉన్నాయి యాక్సెప్ట్ చేయి పశువులు. ఒకటి ఇళ్ళకెళ్ళి ఒకటి మిస్ అయినా కూడా మనం పంపిస్తుంటే కూడా ఇవి చాలా ఫీల్ అవుతాయి. ఏంది మమ్మల్ని ఓన్లీ ఒక్కటే ఎందుకు బయటికి పంపిస్తున్నారు అంటే వీటికి తెలుసు మనం ఎంత చెప్పినా వేస్ట్. వీటికి తెలుసు. నాకు వీరేష్ అన్న చెప్పాడన్నా, రాఖీ బాయ్ చనిపోయి అలా ఉంటే ఈ ఎద్దుని ఒకసారి చూపిద్దామని ఒకసారి దాని దగ్గర తీసుకొచ్చినప్పుడు కళ్ళమట్టి నీళ్లు గార్చిందని చెప్పాడు. అవును, నేను సన్నివేశం నేను దూరం ఉండి చెప్తే నాకు వింటేనే కళ్ళమట్టి నీళ్ళు తిరిగాయన్న. మరి దగ్గరున్న ఎద్దు దాని జతలో ఎద్దు పక్కనే మీరు దాంతో పాటు ఉండేవాళ్ళు, మీకే ఎంతో బాధ అనిపించాలి అసలు. ఇక అసలు అందరికీ అదే. ఇక్కడనే పక్కనే ఎద్దులన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ, ఇది ఒకటే కాదు అన్నీ మ్యాక్సిమం జానీబాయ్తో సహా ప్రతి ఒక్కటి అసలు ఏదో ఏమైపోయింది ఇక్కడ ఏదో అయిపోయింది అనే ఫీలింగ్స్ వీటిలో ఆ ఎద్దులలో ఉంది. అసలు ఏంది అని అంటే మా ఇంటెన్షన్ మాకుంటే వీటి ఇంటెన్షన్ ఇట్లా. పర్టికులర్గా మిమ్మల్ని ఈ విషయం అడగటానికేనండి మిమ్మల్ని మొన్న మేము ఫోన్ చేసి అడిగాను. సార్ ఇట్లా వస్తాను సార్ అంటే రమ్మన్నారు. మీరు కూడా అవును పెద్ద మనసు చేసుకొని మాకు ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. మీకు ఎంతో రుణపడి ఉంటాను సార్. కానీ పర్టికులర్గా 2 మాటలు అడుగుతానండి రాఖీ బాయ్ గురించి. సార్ అది తెచ్చినప్పుడు మనస్తత్వం, మీ దగ్గర నుంచి కోల్పోయినప్పుడు దాని మనస్తత్వం, ఈ 2 మాటలు అయితే నాకు చెప్పండి సార్. దాన్ని తెచ్చినప్పుడు మనస్తత్వం దాంట్లో చూశారు,
అది మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు దాని మనస్తత్వం మీరైతే చూశారు. ఈ 2 మాటలు దాని గురించి. ఇప్పుడు మాకు తెలిసి అది నేను చనిపోతా అనుకోలేదు, అది మేము చచ్చిపోతుందని మేము అనుకోలేదు. ఎందుకంటే దానికి వయసు ఉంది. ఏజ్ బారైన ఎద్దు చనిపోతుంది అని అంటే సరే వయసు అయిపోయింది చనిపోతుందని అనుకుంటాం, కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చనిపోతుందని. రెండోది అది కూడా దాని వయసుకు చనిపోతుందని అది కూడా అనుకోకుండొచ్చు. దాని ఆ ఎద్దులో ఉన్న అంతవరకు కూడా చనిపోయే ముందు వరకు కూడా నేను లేవాలి నిలబడాలనే ఫీలింగ్సే ఉన్నాయి దానికి. కానీ మేము ఎంతో ట్రై చేసినాం, డాక్టర్స్ని పిలిచినాం, అందరిని పిలిచినాం. ఎవరైనా అలాంటి ఎద్దును పోగొట్టుకోవడం అనేది ఇంకా మా కంపెనీకి చాలా ఒక తీరని లోటు. అది అంత మంచి ఎద్దును పొడగొట్టుకోవడం అనేది. ఎవరైతే ఎద్దుకు ఆరోగ్యం బాగాలేదంటే చూస్తా ఎవరు ఉండలేరండి. మ్యాక్సిమం ఆ ఎద్దు ఆరోగ్యం కొంచెం జ్వరం వచ్చినప్పుడు సార్ నేను సార్కి ఫోన్ చేసినప్పుడు నాతో కూడా 2-3 సార్లు సార్ మాట్లాడారు. సార్ మా రాజా మన సైడ్ ఎవరైనా డాక్టర్లు ఉంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు కూడా నాతో చెప్పారు సార్, నేను ఇలా చేయండి అని నేను కూడా మీకు చెప్పాను. మ్యాక్సిమం మీ ప్రయత్నం అయితే మీరు చేశారు. మనకి సమయం అంతవరకే రాసి పెట్టిందండి రాఖీ బాయ్తో. నేను ఆ రాఖీ బాయ్ గిత్తను మీకు ఇన్నిసార్లు పర్టికులర్గా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే కొన్ని ఆ గిత్తకు సంబంధించి మున్నాబాయికి సంబంధించి కొన్ని విలువైన వీడియోస్ అయితే నేను తీశాను. కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ ఇదిగో రాఖీ బాయ్ మున్నాబాయ్ కొన్ని చోట్ల ఈ పందెం వీడియో ఇదిగో ఇలా ఉంది అనే వీడియో అయితే గుర్తుండిపోద్దండి. పర్టికులర్గా మందకల్లు పందెంలో షార్ట్ వీడియో ఒకటి తీశానండి రాఖీ బాయ్ది. అదొక మెమరబుల్గా మిగిలిపోయింది. చివరిగా మన మీతో ఎక్కువగా ట్రావెల్ అయిన వ్యక్తి మన రామయ్య బాబాయ్ గారు, రామయ్య తాత గారు, నర్సరాపేట పందెంలో రాజా మళ్ళీ నేను ఉంటానో ఉండనో నాకు రాఖీ బాయ్తో ఒక ఫోటో తీయి అని నన్ను బ్రతిమాలి ఒక 10 ఫోటోలు తీపించుకున్నాడు. పెద్దయ్య నువ్వు నన్ను ఎన్నిసార్లు అడగాల్సిన పని లేదురా, నువ్వు రా తీసుకొని రా అని నేను కూడా చెప్పడం జరిగింది. ఒక 15 ఫోటోలు అయితే తీశానండి. అవే నాకు గుర్తుండిపోతాయి రాజా అని చెప్పాడు రామయ్య గారు. మీరు ఒక మాట రామయ్య తాత గురించి. అంటే ఆయన ఎన్నో ఇయర్స్ నుంచి ఎద్దుల ఫీల్డ్ ఉన్నాడు. సరే మేము కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినాక మేము పందాలు తోలుతుంటే ఆయనకు ఎద్దులు మంచి ఎద్దులు సెలెక్ట్ చేసినావు కొత్తగా వచ్చిన అనే ఉద్దేశంతో మాకు పందాల కాడ కలిసి మమ్మల్ని అడిగేవాడు. ఆయన ఒక 20-25 సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్లో ఉన్నాను. మీరు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చి ఇంత మంచి ఎద్దులను సెలెక్ట్ చేసుకున్నారు మీరు అంటే, బాబాయ్ ఏదో కొనాలన్న ఉద్దేశంతో కొనుక్కున్నా అంటే మంచి ఎద్దులు కొన్నావు బేటా, మంచి ఎద్దులు ఇవి, నీకు మంచి పేరు. నేను 2 పందాలు 3 పందాలు నేను ఎద్దులు కొనకముందు ఒక్క ఎద్దు ఉన్నప్పుడే నా ఎంబడ నేను ఏ పందెంకి వచ్చినా నరసరావుపేట గుంటూరు అక్కడ పందాలకు వచ్చినప్పుడు నా దగ్గర రాఖీ బాయ్ ఒకటి ఉన్నప్పుడే అసలు వాస్తవానికి మున్నాబాయిని కొంటప్పుడు రామయ్య బాబాయ్ కూడా నా ఎంబడనే ఉన్నాడు. మదమంచిపాడు పందెంకించి నా ఎంబడ కారులో ఎక్కి ఎద్దును కొందాం అనుకుంటున్నా బాబాయ్ అంటే, అయ్యా దాన్ని కొనాలి కంపల్సరీ, ఇది అది 2 కలిపితే రాష్ట్రంలో ఫస్ట్ ఉంటాయ్యా, మనము కొనాలయ్యా కంపల్సరీ అన్నాడు. అంటే నడు బాబాయ్ కొనాలని నాకు చెప్తున్నావు, మరి నువ్వు రావా అని చెప్పానంటే కారు ఎక్కిండు. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఎమ్గనూరు పందెంకి పోయినాం. అక్కడి నుంచి పోయి రాయచూర్లో ఈ మున్నాబాయిని కొన్నాం. అయ్యా ఎన్ని డబ్బులు అయినా సరే ఇది మనకు కొనాల్సిందే అన్నాడు. కొందాం బాబాయ్ దాందేముంది అని తీసుకెళ్ళా. నా ఎమ్మనే వచ్చిండు. హైదరాబాద్లో ఇదే ఫామ్ హౌస్లో 2 డేస్ ఉన్నాడు. మళ్ళీ మేము కలిసి పోయినాము, ఎద్దును కొన్నాం. నా ఎంబడి ఉన్నాడు రామయ్య బాబాయ్ నా ఎంబడి ఉన్నాడు. ఎద్దును కొన్నాం. దీన్ని కొన్నప్పుడు రామయ్య బాబాయ్ నా ఎంబడి ఉన్నాడు. కొనాల్సిందే అయ్యా, దీన్ని 2 కలిపితే బాగుంటుందయ్యా అని అన్నాడు. మంచి డిసిషన్ అయ్యా, నువ్వు తీసుకోవాలన్నాడు. ఆ రోజు నేను ఒక 15-16 లక్షలకు 17 లక్షల మధ్యలో కొందామంటే, డబ్బులు ఎన్నైనా సరేదయ్యా దీన్ని కొనాలన్నాడు. బాబాయ్ నువ్వు చెప్తున్నావు కదా కొనేసామని కొనేసా. అట్లా ఆయనకేందంటే నా మీద ఎంతో ప్రేమతోటి నా దగ్గరికి బాగా హైదరాబాద్ కూడా వచ్చేవాడు. నేను బస్ బుక్ చేస్తుంటే ఎక్కువ వచ్చేవాడు. ఏదో ఈ మధ్యలో పందాలలో కనబడట్లేడు. నేను కూడా ఈ 1 ఇయర్ నుంచి కొద్దిగా పందాలకు నేను రాలేకపోయినా, అతను కూడా నాకు ఈ మధ్యలో ఒక 8 నెలలు వాళ్ళ మనమంది మ్యారేజ్ ఉందని చెప్పి కార్డు హైదరాబాద్కి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇచ్చిపోయాడు.
కానీ నేను ఆ టైంలో నేను పోలేకపోయినా. తర్వాత నాకు మళ్ళీ కలవలేడు. నెక్స్ట్ నేను అక్కడ పందాలకు వచ్చినప్పుడు ఏడున్నాడో ఇంటి దగ్గరికి వెళ్ళి కలుస్తా పోయి. నేను కన్ను ఆపరేషన్ చేయించుకుంటా అన్నాడు. చేసుకో బాబాయ్ అన్న, ఇంకా వేరే కంపెనీ వాళ్ళు కూడా నాకు సాయం చేసిరయ్యా, నువ్వు కూడా చేయాలంటే చేసిన. నేను చేసిన. ఇంకా వేరే నాతో మిత్రులు సోదరులు కూడా సాయం చేసిరు. నేను ఒక్కనే కాదు, ఆయనకున్న కాంటాక్ట్ ప్రకారం ఆయనకున్న ప్రేమలు అభిమానం ఉన్నోళ్ళు ఆయనకు చేసిరు. చేయలేదని కాదు, నాకు కూడా చెప్పుకుండు. ఇంకా ఎవరెవరు చేసిరు అనేది ఒకరిద్దరు పేర్లు చెప్పిండు. నాది నా వరకు, వాళ్ళది వాళ్ళ వరకు. డోజర్కి ఏం జరిగింది సార్ అసలు? సేమ్ టైంలో ఆ రోజులలో రాఖీ బాయ్ తర్వాత ఒక 4-5 డేస్లో దీనికి కూడా కొద్దిగా హెల్త్ ఖరాబ్ అయింది. లాస్ట్ స్టేజ్లో ఇది కూడా అసలు కష్టం అనుకున్నా. రీసెంట్లీ ఒక 2 months నుంచి కవర్ అయింది. మ్యాక్సిమం ఇది రాయచూర్లోనే నేను సీనియర్లో దించిన. రాయచూర్ పందెం కల్లా రెడీ చేసి రాయచూర్లో దించుదామని అనుకుంటున్నాను. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే అండి, ఇంకా మనకి ఇది డోజర్ బాయ్ మనకు దక్కదు అని మీరు చివరిగా చోట అయితే ఉంచడం జరిగింది. అవునవును. ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఎద్దులకి అంటుతుందేమో అని. అసలు అలాంటి స్థితిలో నుంచి మళ్ళీ దీన్ని మీరు కాపాడి మళ్ళీ ఏం చేశారో నాకైతే తెలియదు. ఎద్దును మళ్ళీ మీరు రికవరీ తీసుకొచ్చారు ఈ పొజిషన్కి. మీకు హ్యాట్సాప్ చెప్పాలండి. అసలు ఏం చేశారు ఎద్దుకి? ఇక మేము మా ప్రయత్నాలు మేము చేసాం. అంటే ఒకటి మిస్ చేసుకున్నాము. అది మిస్ అయినప్పుడు మేము పడ్డ స్ట్రగులు, మేము నిద్రలో పోని రాత్రులు, దానికోసం ఎంత చేసినా ఫెయిల్ అయినాము. కనీసం ఇది కూడా ఇంత అనుభవించి రెండో దాన్ని కూడా పడగొట్టుకోవడం ఎట్లా అన్నట్టు దీని మీద మళ్ళా వెంటనే మేము మా టీం అంతా, నాతో ఉన్న టీం అంతా ప్రతిరోజు అసలు ఏంది నిమిషం గంటలు వెయిట్ చేసుకుంటా. ఒక 22 రోజులు నెమరు కూడా వేయలేదు, ఫుడ్ కూడా తినలేదు. 22 రోజులు నెమరు వేయలేదు, వాటర్ తాగలేదు, 22 రోజులు ఫుడ్ తినలేదు. ఇంకా మేము లాస్ట్ స్టేజ్ పడుకున్న దగ్గరికి నుంచి లేవలేదు. కానీ మా ఇంకా ఏ డాక్టర్ని వాడకుండా మేము సొంతంగా ట్రీట్మెంట్ అయితే చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలా ఉంది సార్? ఇప్పుడు పర్వాలేదు, బాగా అయింది. మొన్న రీసెంట్లీ కూడా ఒక 5 బేటాలు వేసినాము. ఈరోజు బేటానే కొద్దిగా ఆపినాము. ఈరోజు బేటాలు వేసినాం కదా, ఈరోజు సరే కొద్దిగా తొందర ఎందుకు రెడీ అయినాక మంచిగా సెట్ చేసుకుందాం. రాయచూరు పందెంకాలు రెడీ అవుతుందిలే, ఇంకా 2 months ఉంది, ఆ లోపు సెట్ చేసుకుందాం అని చెప్పి అట్లా ఇప్పటికీ ఒక 5 బేటాలు వేసినాం. పర్వాలేదు సార్. రేపు మనకి కర్ణాటక పందానికి అందుతుందా? ముందు కూడా అందొచ్చు, అంతకన్నా ముందు కూడా అందొచ్చు. బేటాలల్లో బాగుంది. అంటే కొద్దిగా బాడీ ఉన్న సిచ్యువేషన్ అట్లా. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లీ జూనియర్ ఇది నెక్స్ట్ జూనియర్ రాఖీ బాయ్. దీనికి పెట్టారా సార్ నామకరణం? అంటే మేము అనుకుంటున్నాము పందెంలో దిగిన రోజు సెట్ చేస్తాం. ఆ రోజు అంటే మా వరకు ఏంటంటే మా పిల్లలు ఇక్కడ ఉండేవాళ్ళు ఇది మరో రాఖీ బాయ్ అని అంటుంటారు. బేటాలల్లో చూసి బేటాలు వేస్తుంటే రాఖీ బాయ్ ఎట్లా తోలుతుందో అట్లా తోలుతుందో అన్న అని అంటుంటారు. సరే జూనియర్ రాఖీ బాయ్ అని పెడదాంలే అని చెప్పినా, ఇంకా నేనేం కన్ఫర్మ్ చేయలేదు. మీ కంపెనీకి మళ్ళీ ఒక ట్రంప్ కార్డ్ లాంటి ఒక గిఫ్ట్ అయితే మీ కంపెనీలో ఉంది. 100% 200%. మీ అంచనాలు బేటాల్లో అయితే మీరు చూసారు. పర్టికులర్గా నేను కూడా చూసాను, వీడియో తీయటం కూడా జరిగింది. కేటగిరీ బండ కాదండి, అది మీకు సర్ప్రైజ్. ఒక వీడియో అయితే మీకు పెడతాను. కేటగిరీ బండ అయితే కాదు మేము తీసింది, సర్ప్రైజ్గా వీడియో పెడతాను చూడండి సార్. అయితే సైజ్ ఎంత ఉంటుంది సార్? 66. ఇంకో నా మీద పైన ఉంటుంది. మనస్తత్వం సార్ చాలా డెలికేట్, మంచి మనస్తత్వము. నా దొడ్డిలో ఎంత సెన్సిటివ్ అంటే అంత, మనుషులకు ఎంత ప్రేమ ఉంటుందో
దీనికి అంత ఉంటుంది. నేను తీసుకున్నప్పుడు చిన్న లేగ 2 పళ్ళల్లో ఉంది. ఈరోజు 7 అడుగుల ఆజానుబాహుడులాగా తయారైంది. అంటే చిన్న లేగ 2 పళ్ళల్లో ఉండే, నేనేదో బాగుందని చెప్పి తీసుకున్నాను. 2 తీసుకున్నా, ఒకటి దీనికి దానికి సైజు సరిపోలేదు, దీనికి దానికి సరిపోలేదు, మళ్ళీ దీనికి ఇంకొకటి తీసుకున్నా. మంచి నెక్స్ట్ కేటగిరీలో మంచి ఫార్మర్స్ బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సీనియర్ వేద్దాం అనుకున్నా, ఆపిన. అంటే కేటగిరీ ఆడగతలకి సీనియర్ వేద్దాం అనుకున్నారు. మొన్న సీనియర్ వేద్దాం అనుకున్నా. ఎందుకు సార్? దీనిలో పని అంత ఉంది. దీనికి అంత చరిస్మా ఉంది, ఎంత లోడు సీనియర్ 20 క్వింటాల బండి వేసినా కూడా గుంజుతుంది. ఇప్పుడు డోజర్ లేకుండా మున్నాబాయి తోటి దీనికి బేటాలు వేస్తుంటాము, ఎంత లోడ్ వేసినా గుంజుతుంది. నాకు తెలిసి రాఖీ బాయ్ నేను లోటు తీరుస్తుంది. ఇంకెక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. రాఖీ బాయ్, జానీ బాయ్ కన్నా ఎక్కువ ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు ఎంత పడింది సార్ జత? అప్పుడు ఇది దీంతో పాటు 2 తీసుకుని 4 లక్షలకు తీసుకుని 4 లక్షలు పడింది. అయితే ఇప్పుడు 66 సైజు ఉంది. అవును, కేటగిరీ తోలాలి. మీరు కేటగిరీ బండ కాకుండా జూనియర్ బండ ఎందుకు వేసారు ఈరోజు బేట? ఒకసారి దానికి చూద్దామని. అంటే నేను అప్పుడప్పుడు వేసుకుంటా. ఓకే. అంటే వీటికే వేసారు. దీనికి ఆల్రెడీ 4 పళ్ళాలు ఉన్నప్పుడు కూడా కేటగిరీ బండి వేసాను. ఓకే. డోజర్ ఎంబడ 4 పళ్ళాలు ఉన్నప్పుడు కూడా కేటగిరీ బండి వేసేవాడిని. అంటే లోడ్ చూపించాలంటే ఆ రోజు ఎద్దు అవి జత ఉండే, రాఖీబాయి మున్నాబాయి అవి జత వేసేవాడిని. జానీబాయి ఎద్దు కాలు ఖరాబ్ అయ్యి లేనప్పుడు డోజర్ ఎంబడ దీన్ని వేస్తున్నప్పుడు దీన్ని లెఫ్ట్ వేసి డోజర్ను రైట్ వేసినప్పుడు అది ఎద్దు రైట్కి పోతుందని మాకు అప్పుడు తెలిసినప్పుడే దాన్ని సీనియర్లో రైట్కి వేసిన. ఇప్పుడు మీరు కొనుగోలు చేసినప్పుడు అది లెఫ్ట్ సైడ్, అది లెఫ్ట్ మున్నాబాయి. మీరు డైరెక్ట్ గా నిర్ణయం తోటే డైరెక్ట్ గా తీసుకొచ్చి రైట్ కేసారు. రైట్ కేసిన తర్వాత దాని పనితనం ఎలా ఉంది? సేమ్ రైట్ లెఫ్ట్ సేమ్. కొద్దిగా లెఫ్ట్కి ఏంటంటే ఇంకా దానికి నిలబడడం కానీ దానికి నేర్చుకున్న పనితనంలో లెఫ్ట్కు బాగుంటుంది. కొద్దిగా రైట్కి ఏంటంటే నిలబడ్డప్పుడు కొద్దిగా స్ట్రగుల్ అవుతుంటుంది, నిలబడలేకపోతుంటుంది. ఎందుకంటే మేము అన్ని బేటాలు కానీ పందాలు కానీ చూస్తుంటా, లెఫ్ట్లో బాగుంటుంది. ఇంకా కాకపోతే రైటు సేమ్ పని సేమ్ ఉంటుంది, బరువులు అన్నీ. కొద్దిగా లెఫ్ట్కి అయితే ఇంకెక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం. అయితే సార్ ఇప్పుడు ఒక వయసు అనేది వచ్చింది. అవును, ముదురు వయసు అయితే వచ్చింది. అవును, అంటే మరీ ముదురు కాదు, లేదు, ఒక వయసు అయితే వచ్చింది. వయసు వచ్చిన తర్వాత లోడ్ బండి తోలుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే రైట్ సైడ్ వేసుకున్నారు, ప్లస్ వచ్చేసి బండను తీసుకునే విధానంలో రైట్కున్న అదే విధంగా తీసుకుంటుంది. లెఫ్ట్కుంటే నేను చూస్తున్న వరకు, నేను ఈ ఫీల్డ్కి వచ్చినాక ఎదురుని అబ్జర్వ్ చేస్తున్న వరకు లెఫ్ట్కుంటే సైడ్ డ్రైవర్ని కానీ ఎవరిని అడగదు. లెఫ్ట్కుంటే రైట్కుంటే కొద్దిగా తోలుకోవాల్సి వస్తుంది. రైట్కుంటే డ్రైవర్ కానీ సైడ్ డ్రైవర్ కానీ తోలుకోవాల్సి వస్తుంది. లెఫ్ట్కుంటే ఏంటంటే దాని సొంత ఇష్టంతో వెళ్ళిపోతుంది. దానికి దాని సొంత హ్యాబిట్ ప్రకారం వెళ్ళిపోతుంది. రైట్ కంటే కొద్దిగా మనం మనిషిని బండని అడగదు, బరువును అడగదు, అది నిలబడే విధానాన్ని నిలబెట్టుకోవాలి. ఎద్దు నిలబెట్టుకుంటప్పుడు కొద్దిగా నిలబడదు. ఓకే. కానీ మున్నాబాయ్ అయితే ఇప్పుడు ఈ సంవత్సరం సీనియర్లో దిగబోతుంది. అంటే మొన్న దించే వాళ్ళము డోజర్ లేదని చెప్పి దించలే. ఓకే. అయితే అండి ఇప్పుడు సీనియర్ విభాగంలో దిగబోతుంది. అవును, మంచి ప్రదర్శన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అవును. ప్లస్ వచ్చేసి ఇప్పుడు దానికి పొత్తు అయితే ఒక గిత్త ఏదైనా దొరికితే వేస్తారు. అంటే రాయచూరు ఇప్పుడు డోజర్కు ఇంకో 1 మంత్ పడుతుంది టైము పందెం దించడానికి. అంతకన్నా ముందు ఏదన్నా మంచి గిత్త అయితే లెఫ్ట్కైనా రైట్కైనా ఏ సైడ్ అయినా మంచి గిత్త ఉంటే వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎగ్జామ్ అంటే అంత ఇంట్రెస్ట్ అనేది కాదు,
ఇంకో 1 month 2 months అయితే ఆల్రెడీ ఇదే రెడీ అవుతుంది. ఏదో ప్రజెంట్లో ఒక 2 పందాలు ఆడాలంటే వేయాలి. అభిమానులు కూడా అడుగుతున్నారు కదా, అది పంపిద్దామని ఆలోచిస్తున్నా. అది నాకు ఎవరన్నా మంచి కంపెనీ ఎద్దు ఎవరైనా ఒక పందెం ఆడదాం 2 పందాలు ఆడదామంటే పంపిస్తాం. తప్పకుండా అండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా స్పందించి అడిగితే మ్యాక్సిమం ట్రై చేయండి సార్. లేవు 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 సార్ ఇప్పుడు ఈ గిత్తని మీరు జతనే కొనుగోలు చేశారా? లేదు, అలాగా. ఇది విడిగా కొన్నారా? ఇది విడిగా దువ్వూరులో కొన్నా. దువ్వూరులో కొన్నారు. ఎంత పడింది సార్? అప్పుడు 3,20,000 కొన్నా. 1,20,000. 3,20. ఓకే. సైజ్ ఎంత ఉంది సార్? ఇది 65 ఉంటుంది. 65, 64-65 ఉంటుంది. పళ్ళు కలిపి ఇప్పుడు జూనియర్ రాఖీ బాయ్ ఎంత ఉంది సార్? పళ్ళు కలిపి ఎన్నాళ్ళు అవుతుంది సార్? పళ్ళు కలిపి అది 5 months అవుతుంది. 5 నెలలే పళ్ళు కలిపి. అవును. లేతది కదా సార్? అది లాస్ట్ ఇయర్ ఈ టైంలో 4 పళ్ళలు ఉంది. ఒక 2 monthsకే పళ్ళు కలిపేసి 2 months ఒకటి 4 months ఒకటి కలిపేసింది. ఇప్పుడు ఇది పళ్ళు కలిపి ఎన్నాళ్ళు అవుతుంది సార్? ఇది 4 months అవుతుంది. 1 month తేడా రెండింటికి. ఎంత సార్? 1 month తేడా. 1 month. ఇప్పుడు ఈ జతని మీరు ఈ సంవత్సరం న్యూ కేటగిరీలో అయితే తీస్తారు. తొలి పందెం సార్ మీకు అచ్చుబాటు అయిన తొలి పందెం? అట్లా ఏం లేదు. ఎద్దులు 2 సెట్ అయినాక స్టార్టింగ్ పందాలు ఎద్దులు ఆ టైంలో ఆరోగ్యాలన్నీ మంచిగా ఉంటే ఫస్ట్ పందెం నుంచే తీస్తాం. ఏ పందెం స్టార్ట్ అయితే ఆ పందెం నుంచి తీస్తాం. ఇప్పుడు ఈ జతని 65-66 సైజులో ఉన్నాయి కదా సార్? కేటగిరీ విభాగంలో ఈ జతని అయితే బేటా వేసారా? విడివిడిగా వేసారా? కలిపేస్తాం. ఎలా ఉన్నాయి సార్? బాగుంటాయి. మరి మీకు డ్రైవర్ ఎవరైంది మాకు ఇంతవరకు తెలియజేయలేదు. పేరు సార్ డ్రైవర్? జమ్మన్న. ఏ ఊరు సార్? రేపల్లె. మనస్తత్వానికి వచ్చేసరికి ఎలాంటి మనస్తత్వం సార్? మొండిది. అది సెన్సిటివ్. ఇది చాలా మొండి. ఇది సెన్సిటివ్. అది కొద్దిగా స్పీడ్ ఎక్కువ. ఇది స్లో ఉన్నా ఎంత బరువుకైనా రెండు దేని అది కొద్దిగా స్పీడ్ ఎక్కువ. ఇది కొద్దిగా స్పీడ్ తక్కువ. ఫైనల్గా సార్ ఈ ఫీల్డ్లో అయితే మీరు చూస్తున్నారు, ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వడానికి కారణం? ఈరోజు ఈ ఇయర్ దించుదాం అనుకున్న టైంలో అంతకుముందే నాకు జానీబాయ్ కొద్దిగా కాళ్ళు ఖరాబ్ అయ్యి అది ఎద్దు ఖరాబ్ అయింది. మంచి టైంలో దించుదాం అనుకుంటే రాఖీబాయ్ చనిపోయింది. వెంటనే 4-5 days తర్వాత డోజర్ కొద్దిగా దానికి ఆరోగ్యం ఖరాబ్ అయింది. అట్లా ఎద్దులు మంచిగా లేనప్పుడు పందాలకు ఎందుకు దించాలి అని దించలేకపోయినాము. ఈ వీటిని ఏంటంటే నెక్స్ట్ ఇయర్ దించుదామని ఆపేసినాం. అయితే పర్టికులర్గా అండి ఇప్పుడైతే ఆరోగ్యాలన్నీ సెట్ అయ్యాయి? అన్ని సెట్టింగ్లో. డ్రైవర్ జమ్మన్న గారు అందరూ సెట్టింగ్లోనే ఉన్నారు. ఆ టీం ఇప్పుడు 2 months అయింది. జమ్మన్న తీసుకొని 2 months అయింది. ఇప్పుడు వచ్చేసి బేటాలు వేస్తున్నాడు. మంచి ఎద్దులు సెట్ చేసుకున్నాడు. ఇంకా అతను పేరు తెచ్చుకుంటాడు, ఎద్దులకు పేరు తెస్తాడు, మనకు కూడా పేరు తెస్తాడని అనుకుంటున్నాము. మంచిగానే మంచి ఎద్దుల మనసత్వాలు గుర్తుపట్టుకుంటున్నాడు, పని చేసుకుంటున్నాడు. నేను అతనికి వదిలేసేసాను. నేను ఎద్దులు ఉన్నాయి, మీకు ఏదన్నా ఎద్దు సరిపోదు అనుకుంటే ఇప్పిస్తా అని చెప్పేసా. మీకు ఎద్దు సరిపోదు సార్, దీనికి సరిపోతలేదు, సరిపోదు అనుకున్నప్పుడు ఇప్పిస్తా, మీరే చూసుకోమని చెప్పేసా. అన్నీ అయితే జమ్మన్న గారికి చెప్పారు. అంతే సార్. ఇప్పుడు 4 గిత్తల గురించి అయితే మీరు చెప్పారు. ఈ 4 గిత్తల్లో పనితనం చెప్పారు. ఫైనల్ గా మీకు ఎంతో ఎక్కువగా పేరు తెచ్చినటువంటి మీకు ఇష్టమైన గిత్త జానీబాయ్. జానీబాయ్ దగ్గరికి వెళ్తున్నారా సార్? దీని గురించి కొంచెం ఓపెన్ గా చెప్పండి సార్. అసలు జానీబాయ్కి అసలు ఫస్ట్ కాలు ఏమైంది? దానికి ఏమైంది అనేది మాకు కూడా తెలియదు. పందాలు ఆడుతున్నప్పుడు అట్లా కాలులో వాపు వచ్చింది. వాపు వచ్చి ఏదో ఇన్ఫెక్షన్ అయిపోయింది కాలుకు.
ఇంకా మేము ఎంతో హాస్పిటళ్ళు అన్నీ తిరిగాము, చేయించాము, కానీ ఎద్దు సెట్ కాలేకపోయింది. ఇంకా దాని కాలు సెట్ కాలే. ఒకవేళ ఆయుర్వేద మందు కూడా వాడారండి? అన్నీ వాడాం. అన్నీ వాడారు. అసలు నేను దానికోసం పడడానికి కష్టం లేదు. దాని మీద ఉన్న ప్రేమతోటి ఇక్కడ నేనే కాదు, నాకు ఒక్కనికే కాదు దీని మీద ప్రేమ, ఇక్కడ మా కంపెనీలో ఉన్న 20 మంది నాతో తిరిగే వాళ్ళకి అందరికీ ప్రేమనే ఇదంటే. దాంతో పందాలు ఆడాలి, కొట్టాలి, మళ్ళీ పందాన్ని తీసుకుపోవాలి, పందెం కొట్టిపోయాలనేది అందరికీ ఒక కోరిక ఉండే. కానీ ఇక ఎంతమందిని ట్రై చేసినా ఎంతోమంది వచ్చారు. కాలు ఇన్ఫెక్షన్ అయింది, వాతలు అంటే వాతలు పెట్టించాము, అన్నీ చేసాం. తిరుగు తిరుగు అక్కడ తిరుగు తిరుగు జరుగు. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఫైనల్గా మీరు ఇంకా ఈ జానీబాయ్ గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు? ఆల్మోస్ట్ ఇక దానికి రిటైర్మెంట్ దొడ్డిలో ఉండాల్సిందే. ఎవరైనా అడిగితే ఇస్తారు ఆవుల మీదకి? లేదు, మాకున్నాయి ఆవులు. లేదు, అడిగారు చాలామంది, వాళ్ళ ఆవుల మీదకి అంటారు కానీ మళ్ళీ తీసుకుపోయి ఏం చేస్తారో తెలియదు కదా. అందుకు ఆవులు క్రాసింగ్ అని అంటారు. మాకేమున్నాయి, ఉండాలి, మాకెంత అన్ని ఎద్దులు ఉన్నాయి, దానికి ఫుడ్ పెట్టడం పెద్ద నష్టం మాకేం లేదు. ఒక డ్రైవర్, ఒక యజమానిగా మీరు ఒక గిత్తని ఈ దశలో చూడాలని ఎవరు అనుకోరు, ఆ గిత్తని ఆ దశలో చూడాలని ఎవరు అనుకోరు. అది టైం బ్యాడ్ ఏమో జరిగిందో తెలియదు. అయితే మీరైతే దాన్ని ప్రశాంతంగా అర్రుగడిగి రెస్ట్ ఇస్తారా? రెస్ట్. ఒక పందెం, ఏదన్నా ఒక పందెంలో తీసుకెళ్ళి అక్కడ పందెంలో అందరూ సమక్షంలో అర్రుగడిగేసి ప్రశాంతమైన జీవితం సిగమార ఏం తీసేసి రెస్ట్ ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాం. అది ఏ పందెం ఇస్తారో చెప్పండి సార్ కొంచెం. ఇంకా దానికి ఎక్కడ పేరు వచ్చిందనేది ఆలోచించుకొని ఏ పందెంతో దానికి ఎంత క్రేజ్ వచ్చిందనేది ఆ పందెం కాడికి తీసుకొస్తాం. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా సార్? ఇంకప్పుడు ఆల్రెడీ మీరందరూ ఉంటారు కదా, అది నాకు తెలిసేదంటే కొండయ్య స్వామికి పెట్టిన బండ అంతకు ముందు పెట్టలేదు, మొన్న దీని తర్వాత జరిగినాక పెట్టలేదు. అది ఆ బండను దీనికోసమే పెట్టిరేమో అనుకుంటా నేను. కొండయ్య స్వామి ఈ ఎద్దు కోసమే పెట్టిండేమో అనుకుంటా. అంత పెద్ద బండ అంతకుముందు ఏదో 5-6 సంవత్సరాల ముందు జరిగింది. ఆ బండ సీనియర్ తోలే బండ జాక్ పట్టుకు పెట్టేది. ఈ ఎద్దు తోలినప్పుడు ఆ బండ లేదు. మొన్న ఆ బండ ఇది తోలిన తర్వాత 2వ సంవత్సరం ఆ బండ మళ్ళీ పెట్టలేదు. ఎందుకని సార్? మేము పోలేదు, మాకు తెలియదు. కానీ ఆ బండ అయితే కాదు, ఆ బండ కాదు. ఆ బండ నాకు తెలిసి అంత పెద్ద పందెంలో కొన్ని పెద్ద పందాలు ఉంటాయి. ఆ స్కోరు 1612 అడుగుల స్కోరు కొట్టే బండ కొండయ్య స్వామి దగ్గర మళ్ళీ పెట్టాలి అని నాకుంది. కానీ ఆయన ఎందుకో పెట్టలేదు. ఆ స్వామి దీనికోసమే పెట్టిండేమో అని నేను అనుకుంటా, ఈ ఎద్దు కోసమే. అక్కడి తర్వాత పందెం ఆడ తోలింది కనుక అక్కడ తీసుకుపోతాం. మీరు ఏ సంవత్సరంలో సార్ కొండయ్య స్వామి పందెం కొట్టింది? 2022-23 సార్? 22 నవంబర్ 6 అండి. మీరు ఆ పందెం అయితే కొట్టారు, కొండయ్య స్వామి గారు వచ్చి మీ చేతిలో ఫస్ట్ బహుమతి పెట్టారు. అవును. ఆ ఫీలింగ్ సార్? అక్కడ ఉన్న జనం కొన్ని పందాలు చూస్తాం, మన 100 పందాలు అయితే నాకు తెలిసి ఏంటంటే అలాంటి పందాలు మొత్తం స్టేట్లో ఒక 10 ఉంటాయి. స్టేట్లో ఒక 10 పందాలు ఉంటాయి. ఆ 10 పందాలలో అదొక మంచి పందెం. అంతా ఏంటంటే రాష్ట్రాలలో ప్రజలు ఆకర్షించే పందెం. అంటే ఎద్దులకు పందాలు పెట్టవచ్చు పెట్టకపోవచ్చు సెకండ్ విషయం, కానీ పందెం అనేది నవంబర్ 6 తారీఖు జాక్పాట్ పందెం అనేది అందరు ఒక అభిమానులు
పశు ప్రేమికులు, ఎద్దుల పందాలు, ఎద్దులను పెంచే ఓనర్సు ఆ పందెం కొట్టాలి కొండయ్య స్వామి దగ్గర అనే అందరూ ఒక లక్ష్యంతో ఉంటారు. అభిమానులకు కూడా ఏంటంటే వైపీఆర్కి అభిమానులు ఉంటారు, డివిఆర్కి అభిమానులు ఉంటారు. ప్రతి అభిమానులు ఈ పందానికి ఈ వాళ్ళ అభిమానుల ఎద్దులు, ఓనర్ల ఎద్దులు వస్తాయా రావా అని వెయిటింగ్ చేస్తారు. అంటే ఎవరు నైజాం వాళ్ళ పందెం పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. పెట్టినా పెట్టకుండా ఆ పందెం మీద ఒక వెయిటింగ్ అనేది అభిమానులకు ఒక మహానంది పందెంని స్టేట్లో ఎన్ని పందాలు జరిగినా మహానంది పందెంకి ఒక క్రేజ్, అట్లా కొండయ్య స్వామి పందెం ఒక క్రేజ్, మేల చెరువు పందెం ఒక క్రేజ్. ఇలాంటి పందాలకి ఏంటంటే అభిమానులు ఆల్రెడీ వెయిటింగ్ ఉంటారు. గుడివాడ కొడాలి నాని పందెం అంటే ఆల్రెడీ ఏందనేది ఉండదు, అది ఎన్ని జతలు వచ్చినాయి అని చూడరు. గుడివాడ కొడాలి నానిస పందెం అనేది ఆ సంక్రాంతి సంబరాలకు అదొక ప్రజల్లో ఉండే కోడి పందాలు ప్లస్ ఎద్దుల పందాలు, సంక్రాంతి సంబరాలు అంతా ఆ పందానికి ఇచ్చిన ప్రిఫరెన్సు ఆ టైంలో ఎన్ని ట్రాక్టర్లు పెట్టు, బుల్లెట్లు పెట్టు, దానికి ఎక్కువ విలువ ఇస్తారు. నాని అన్న పందానికి ఎక్కువ ఉంటుంది. క్రౌడ్ ఎలా ఉంటుంది సార్? చాలా క్రౌడ్. అంటే వాళ్ళ మెయింటెనెన్స్ కూడా అట్లా ఉంటుంది. ఆయన ఎద్దులతో వచ్చింది కనుక ఆయన పెట్టే పందెం ప్రైజ్ మనీలు ఎక్కువ లేకున్నా కూడా ఆకర్షితులు ఎక్కువ ఉంటారు, అభిమానులు ఎక్కువ ఉంటారు. సేమ్ టైంలో 20 పందాలు 10 పందాలు అవుతాయి, కానీ గుడివాడ పందెం అనేది ఒక క్రేజ్ పందెం. ఇప్పుడు ఇట్లా మహానంది, కొండయ్య స్వామి ఇట్లా పందాలు ఎన్నో, మదమంచిపాడు ఇలాంటి పందాలు మంచి పందాలు ఉన్నాయి. అన్నబట్ల బారిపాలెం 36 సంవత్సరాలు 37 సంవత్సరాల నుంచి అన్నబట్ల బారిపాలెం పందెం ఉంది. మేల చెరువు పందెం ఇప్పుడు కొత్తగా 3 స్టేట్లల్లో ఒక హైలైట్ పందెం అవుతుంది. ఒక 4-5 సంవత్సరాల ముందు నేను ఫీల్డ్కి రాకముందు మేల చెరువు పందెం అక్కడక్కడనే ఉంది. ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మేల చెరువు పందెం కూడా 3 స్టేట్లలో ఒక క్రేజ్ పందెంకి అయిపోయింది. అట్లా ఈ మేల చెరువు పందెం కన్నా ముందు గుడివాడ పందెం అనేది ఒక సంక్రాంతి సంబరాలల్లో ఆ టైంలో ఎన్నో పందాలు అవుతుంటాయి. అన్నబట్ల బారిపాలెం ఇవన్నీ ఎన్నో పందాలు అవుతుంటాయి. అలా మంచి క్రేజ్ పందెం గుడివాడ. మీకు ఇష్టమైన కోర్టు కూడా అంటే మీకు ఎన్నో కోర్టులు ఉండొచ్చు, నీకు బాగా ఇష్టం ప్లస్ నాకు బాగా నేను ఒక దశలో ఉన్నప్పుడు నాకు మంచి పేరు తెచ్చిన ఎద్దులు ప్లస్ కోర్టు నర్సరావుపేట. ఓకే, నర్సరావుపేట మంచి పందెం. ఎందుకంటే టచ్ పళ్ళతో సహా అన్ని పందాలు ఉంటాయి, 8 విభాగాలు ఉంటాయి. అంటే నేను ఫస్ట్ ఎద్దుల ఫీల్డ్లో పందెం చూసింది కూడా ఫస్ట్ పోయి అక్కడనే నేను నర్సరావుపేట. అక్కడ పందెం చూసిన తర్వాతనే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన. అంటే నేను ఫస్ట్ చూసిన పందాన్ని నేను లైక్ చేయాలి కదా. నేను ఎద్దుల పందాలు నేను చిన్నప్పటి నుంచి ఎద్దుల గురించి తెలుసు. అంటే పందెం ఎద్దులు అనేది నాకు తెలియనప్పుడు ఎద్దులు పెంచేవాడిని. నేను సేద్యం ఎద్దులు నాకు షోక్ తోటి నేను నా ఫామ్ హౌస్లో ఎద్దులు పెట్టుకునేవాడిని. కానీ ఈ ఎద్దులు బండ పందాలు ఉంటాయి అనేది నాకు తెలియనప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్తే నేను ఇలా పందెం అయితే అంటే 26 జనవరి 2021 నేను నర్సరావుపేట పందెంకి వచ్చి చూశాను. ఇమ్మీడియట్లీ నేను ఎమ్గనూరు ఫస్ట్ పందెం దిగినాను. అంటే నేను ఫస్ట్ పందెం దిగిన ఎమ్గనూరును కూడా నేను లైక్ చేయాలి, నా ఇష్టం. నేను ఎద్దుల ఫీల్డ్లో దిగింది చూసింది నర్సరావుపేట, ఎమ్గనూరు. నేను ఫస్ట్ పందెం ప్రైజ్ కొట్టింది కాలువబుగ్గ. ఫస్ట్ నేను ఫీల్డ్లోకి వచ్చినాక ఎద్దులను కొన్నాక 7 పందాలన్నా నాకు ప్లేస్ లేదు. 8వ పందెం నా దగ్గర ఒక ఎద్దు బోరెడ్డి కేశవరెడ్డి, ఒక ఎద్దు బోరెడ్డి కేశవరెడ్డి అన్న నా ఎద్దును తీసుకొని పందెం ఆడుకో అన్నాడు. ఆ ఎద్దు నా ఎద్దు వేసి నేను ఫస్ట్ ప్రైజ్ ఒక ప్లేస్ కొట్టింది, 4వ ప్లేస్ కొట్టిన కాలువబుగ్గల. అక్కడ నుంచి 98% ప్లేస్ లేకుండా నేను మిస్ కాలి. ఇంకా అది స్టార్ట్ నాకు.
నాకు బోరెడ్డి కేశవరెడ్డి కూడా ఆ మిత్రత్వం, ప్రేమ, అభిమందరం అవి అంతకుముందు నేను ఎద్దుల ఫీల్డ్ రాకముందు ఆయన ఎద్దులు కొందామని పోయినా నేను. ఆ స్నేహం ఉంది నాకు. ఆ స్నేహంతో నేను కర్నూలు ఒక పందెం ఆడి ఫెయిల్ అయ్యి వెళ్ళిపోతుంటే, అన్న నా ఎద్దుని వేసుకో అని అంటే, లేదన్నా హైదరాబాద్కి వెళ్ళిపోతుంటే నా ఎద్దుని తీసుకోండి తీసుకొని ఆడ ఫస్ట్ పందెం కొట్టు. నా పేరు మీదే కట్టుకుని, ఆయన పేరు మీద ఏం కట్టుకోలే. నా ఎద్దుని తీసుకొని వేసుకో అన్నాడు. ఆయన తీసేసిండు బోర్డు, ఏది ఇందిరాయంబడి ఉండే. అప్పుడు ఆయన గద్దర్ను కొన్నాడు. ఆ జత ఆడుకుంటుండు, ఎద్దు ఖాళీగా ఉంది అన్న, నా ఎద్దుని తీసుకొని ఆడుకో, ఈడదాకా వచ్చినావు అని ఎద్దుని ఇచ్చిండు. మానందిలో కూడా ఆ ఎద్దునే కట్టాను నేను. కాలబుగ్గ నుంచి నెక్స్ట్ డేనే వచ్చి మానందిలో కట్టా, కాడు మాకు ఇరిగిపోయింది. 2వ సంవత్సరం మానంది ఫస్ట్ కొట్టిన, రికార్డు కాదు ఫస్ట్ కొట్టు, కేటగిరీ. నేను ఫస్ట్ వచ్చినప్పుడు కాడుమాన ఇరిగిపోయింది, 2వ సంవత్సరం ఫస్ట్ కొట్టు. ఇప్పుడు నేను ఈ ఇయర్ మానంది పోలే. ఇంద్రసేనారెడ్డి, వీర నరసింహారెడ్డిని మీరు అడిగారంట, నిజమేనా సార్? అంటే అతనికి నాకున్న బంధం, స్నేహం, నేను అడిగితే తీసుకపో అనే. అయితే అప్పుడు నా దగ్గర 7 ఎద్దులు ఉంది, ఆయన తోలుకుంటున్నాడు. నేను అడిగితే ఇప్పుడు కూడా పంపిస్తాడు. స్నేహం అంటే బోరెడ్డి పురుషోత్తం రెడ్డి మంచి. నేను ఆయన చిన్న రైతు అయినా, నేను హైదరాబాద్ అయినా, నేనంటే ఆయన కాదన్నాడు. ఆయన ఏదైనా అడిగితే కూడా నేను కాదన్నాను. నేను కూడా కాదన్నాను. నేను అక్కడ వస్తున్నంటే, అన్న ఇంటికి రా, అక్కడిక్కడ ఎందుకుంటావు అని అంటాడు. లేదన్నా ఎన్నో ఉంటాను. అట్లా స్నేహం, మంచి మిత్రుని కింద నేను. నన్ను కూడా అన్న అని పిలుస్తాడండి, అన్న రాజన్న బాగున్నావు అంటాడు. వయసులో నాకన్నా చిన్నోడు, నేను అనుకుంటున్నా. చూస్తే నాకన్నా ఆయనే పెద్ద కొడతాడు. అట్లా నేను అన్నంట. స్నేహం ఎక్కడ ఏర్పడింది సార్ అసలు? నేను ఎద్దుల ఫీల్డ్లోకి వచ్చే ముందు నేను ఎద్దులు కొందామని తిరిగినప్పుడు అతని దగ్గర కూడా పోయా. నేను పోయి చూస్తే వేరే ఒక అతను తీసుకెళ్ళాడు అక్కడికి. తీసుకెళ్తే ఎద్దులు ఉన్నాయి ఇక్కడ తీసుకుంటాం అంటే పోయా. ఇంద్రసేన దాని వెంబడి ఇంకో ఎద్దు ఉండే, అమ్ముతాడంటే పోయాను. పోతే అతను ఒక రేటు చెప్పిండు. నేను ఈ ఎద్దులకు ఇంత రేటా అని చెప్పి నేను ఒక 18 లక్షలు 20 లక్షలు చెప్పిండు జత. 20 లక్షల పైన చెప్పిండు. నేను అక్కడ ఉండి ఇంద్రసేన అని అడిగా, ఇది ఒకటి అన్న అంటే, ఒకటైతే 18 లక్షలు అన్నాడు. మా ఒక్క ఎద్దుకి ఇంత రేటా అంటే మాకు తెలియదు అప్పుడు. ఏవో 4 లక్షలు 5 లక్షలు పెడితే ఎద్దు వస్తుందని మేము అనుకున్నాం. ఇలా మాకు తెలియక ఇంత రేటు ఉంటాయి ఆ ఎడ్లని మేము వెళ్ళొచ్చాము. ఆ రోజు స్నేహం ఆయన ఇంటికి వెళ్ళా. మాట్లాడినప్పుడు తీసుకుంటే కొత్తగా వస్తున్నావు కదా, మంచి ఎద్దులు కొనుక్కో అన్నాడు. నేను కూడా ఈ ఒక్క ఎద్దుని తీసుకో, ఇంకో ఎద్దుని మంచిది నీకు చెప్తా తీసుకో అన్నాడు. అంటే నేను కొత్తగా వచ్చినా కూడా ఆయన అంత మంచి మాట చెప్పినందుకు జతగా తీసుకోమన్నాడు. నేను ఒకటే కావాలంటే, మంచిగా కరెక్ట్ అడిగినావు నువ్వు, దీనికి మంచి ఎద్దు ఉంటే నువ్వు కొత్తగా వచ్చినావు కదా, నీకు పేరు ఫస్టే స్టార్ట్ అవుతుంది అని అన్నాడు. అంటే మరి ఏందన్నా అంటే 18 లక్షలు అంటే, సరే అన్న ఆలోచించుకుంటానే వెళ్ళొచ్చా. తర్వాత ఆయన చెప్పిందే కరెక్ట్ అని నేను అనుకున్నా. ఆ తర్వాత ఏంటంటే 7 పందెం కాడ కలిసిన ఫస్ట్ కొన్ని పందాలు. ఆ తర్వాత నేను ఫీల్డ్కి వచ్చినాక 2వ 3వ పందెంలో ఆయన గద్దర్ను కొనుక్కున్నాడు. జత మీద ఆయన కంటిన్యూ ఆడుతున్నాడు. నేను కొత్త ఫీల్డ్ వచ్చినప్పుడు ఏదో ఎద్దులతో వచ్చిన నేను. అట్లా స్నేహం నాకు ఆయనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటున్నాం, కలుస్తాం, మంచిగా ఉంటాం. నాకు కొంతమంది ఉన్నారులే, అతను ఒకడే కాదు. అంటే అతనిలో ప్రేమ, ఫేస్ ఫార్వర్డ్ మనిషి, ఏదైనా ఓపెన్గా చెప్పేస్తాడు. అంటే ఎవరి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. అంటే ఎదుటి వ్యక్తిని, మంచి వ్యక్తిని మంచిగా ప్రేమించే మనసత్వం అతనిది, మంచి మనసత్వం. ఆయన అట్లా మోసం చేయాలనే వ్యక్తిగా మంచి వ్యక్తి. ఆయనకున్న మక్కువ ఆయన పని ఆయన చేసుకుంటుంటాడు. ఆయన ఎద్దులు కొంటున్నా నాన్న కూడా నాకు చెప్పిండు, తీసుకోనా బాగుంటాయి అని చెప్పి. కొనే ముందు నాకు చెప్పిండు, పలానా ఎద్దులు కొనుక్కుంటున్నాం అనుకుంటున్నా అంటే, ఏం కదా తీసుకోను, అవి అమ్ముకొనే తప్పు చేసినావు, అవి అమ్ముకునే లేకుండా నేను అన్నాను. నేను ఇందిరా గద్దర్ని అమ్ముకునే లేకుండా ఎందుకు అమ్ముకున్నావు అంటే, సరే అప్పుడు అనుకున్నా అమ్మేసిన మళ్ళా అది అంటే. ఆయన కేటగిరీ మీద బాగా, కేటగిరీ సైజు మీద ఆయనకు మంచి ప్రేమ, ఆయన మంచి, ఆయన మీద, ఆయనకు ఎద్దుల మీద బాగా మంచి ప్రేమ.
ఎదుటి వ్యక్తికి మంచిగా చెప్తాను. అంత మంచి మనస్తత్వం ఉన్నది. నేను అట్లా ప్రేమిస్తాను. హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఫస్ట్ ఫోన్ చేస్తాడంట. చేస్తాడు. నా కుమారు మంచి మన అందరూ చేస్తారు. నేను ఎవరినైనా నేనే మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఫోన్ చేస్తాను. రండి హైదరాబాద్కి వస్తే కంపల్సరీ మీరు ఏడుగురు రమ్మని అడుగుతాను అందరిని. ఎద్దుల ఫీల్డ్ ఏంది ఇది, మనకేంది ఎద్దుల ఫీల్డ్. పందాలకు పోతాము, ఎవరైనా ఫస్ట్ కొట్టచ్చు, ఎవరైనా సెకండ్ కొట్టచ్చు, లేకపోతే పందెం రాకపోవచ్చు. ఆ ఎద్దులు తోలుతాయి. కానీ మనుషుల స్నేహంతో ఉండాలనేది మన అభిప్రాయం. పందెం ఇప్పుడు నువ్వు కొట్టాలంటే నువ్వు కొడతావా, నేను కొట్టాలంటే నేను కొడతానా? అవి తోలితే కొడతారు, అంతేగాని అక్కడ మనకేదో శత్రుతాలు ఎందుకు? మనకు ఓనర్లకు, మనుషులకు ఎద్దులు తోలాలి. ఎద్దులు తోలే ఎద్దు నా దగ్గర ఉంటే నాది తోలుతుంది, మంచిగా తోలే ఎద్దు నీ దగ్గర ఉంటే నీ తోలుతుంది. దానికి నీ ఎద్దు తోలిందని మనం ఈర్చపడొద్దు. దాని మనసత్వం, నువ్వు పెట్టిన ఫుడ్డు, నువ్వు పెట్టి దాన్ని గుర్తించి కొనుక్కున్న విధానము, దాని మనసత్వం, దానికి ఉన్న విధానాన్ని బట్టి ఇప్పుడు. అంతేగాని మనము ఒక వ్యక్తిలము ఈ ఫీల్డ్లో కాంట్రవర్షన్లు ఉండొద్దు, ఎప్పుడు కాంట్రవర్షన్ ఉండొద్దు. ఎందుకంటే నేను 350 కిలోమీటర్లు 300 పైన కిలోమీటర్లు నేను జర్నీ చేసి రావాలి పందెం కొట్టాలంటే. నేను గుంటూరు జిల్లా రావాలన్నా 300 దాటాలి. నేను రాయలసీమ పోవాలన్నా ఒక కర్నూలు తప్పితే, కర్నూలు అయితే నాకు 200 చిల్లర, మిగతా కడప అంతా పోవాలంటే నాకు 400 వస్తుంది. అంటే నేను ఇక్కడ నుంచి జర్నీ చేసుకొని పోయేసరికి అక్కడ పోయేసరికి ఎద్దు మంచిగా ఉండొచ్చు, మంచిగా లేకపోవచ్చు. ఈ జర్నీలో ఎద్దు ఇబ్బంది పడి పందెం తోలకపోతే వాడు నన్ను దాటిండని నేను బాధపడొద్దు. అలా పక్కనే ఉంటారు 50 కిలోమీటర్లు వచ్చి పందెం తోలితే ఎద్దు ఫ్రెష్గా ఉంటుంది, బేట వేసినట్టు. వాళ్ళు పందెం తోలొచ్చు, ఆ ఎద్దులు తోలొచ్చు. మనం దాని విషయంలో తప్పు పట్టదు. ఎద్దు మనది ఇక్కడ స్ట్రగుల్ అయిపోయింది. లేదు మనదే పోయి ఫస్ట్ కొట్టింది అనుకో, ఆ రోజు దాని ఆరోగ్యం మంచిగా ఉండి మంచిగా తోలింది అనుకో. ఎవరైనా ఇప్పుడు అందరు ఫస్ట్ కొట్టాలనే వస్తారు. ఎద్దులను పెంచేది ఎందుకు? ప్రైజ్ కూడా కాదు, పేరు కోసం. ప్రైజులో చేంజ్ చేసేయి, బాడీ ఖర్చులు రావు, టీమ్ మెయింటెనెన్స్ సరిపోదు. కానీ అక్కడ ఫస్ట్ కొట్టాలని ఒక ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనేది కొట్టరు. ఎవరు ఎద్దును ఖరాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఆ 10 అడుగులనే ఎద్దును ఖరాబ్ చేసుకునేది, కొట్టి ఖరాబ్ చేసే డ్రైవర్లు. ఆ డ్రైవర్ల ఇంటెన్షను, ఓనర్ ఇంటెన్షన్ వల్లనూ అక్కడ 10 అడుగులు 20 అడుగులలోనే ఎద్దు ఖరాబ్ అయ్యేది. లేదు ఒక బారు లోపల అప్పటి నుంచే టెన్షన్లకు పోయి ఎద్దును ఖరాబ్ చేసుకుంటాం. ఆ ఒక పందెం మిస్ అయితే రెండో పందెం మనం కొట్టగలుగుతాం. ఏమవుతుంది? ఒక పందెం మిస్ అవుతాం, ఎక్కడ మిస్టేక్ జరిగిందనేది రెండో పందెంలో మనము చూసుకోవాలి. మన ఎద్దు మిస్టేకా, మన లోపమా, ఎద్దు లోపమా, డ్రైవర్ లోపమా, ఏం జరిగిందనేది మనము నెక్స్ట్ పందెం చూసుకోవచ్చు. ఎవరైనా ఉన్న ప్రతి ఎద్దును, చిన్న రైతు అయినా డబ్బులు పెట్టే పెంచుతుండు. చిన్న రైతు అయినా ఫుడ్ పెడితేనే కదా బండ గుంచేది. అది ఎద్దును కొన్నప్పుడు తక్కువ కొనవచ్చు. ఆయన పని నేర్పిండు, ఆ ఎద్దుకు పని నేర్పుకుండు. నా ఎద్దు మంచిది అని చూపించుకోవాలని వస్తారు. మనం మంచిగుంటే ఎద్దునే మనం కొంటాం, అతని దగ్గర మనం కొంటాం. అతనికి 4 రూపాయలు 4 లక్షలు 10 లక్షలు పెట్టి మనం కొనుక్కోగలుగుతాం. నువ్వు డైరెక్ట్ ఎద్దును కొనుక్కొని పందెం కొట్టలేము కదా మనం. అట్లా ఎవరైనా ఫస్ట్ పందెం కొట్టాలని వస్తారు, ఎవరైనా ఉలువలే పెడతారు. ఎవరైనా ఈరోజు చిన్న రైతు అయినా పెద్ద రైతు బీట్రూట్ పెడుతుండే బీట్రూట్ పెడుతుండు, ఖర్జూర పండ్లు పెడుతుండే ఖర్జూర పండ్లు పెడుతురు. వాళ్ళు కూడా బార్లీ దాపుతుంటే బార్లీ దాపుతుండు, లాస్ట్కి మందు దాపుతుంటే మందు కూడా దాపుతారు. ఏ చేయమంటే అది చేస్తారు. వాళ్ళు కూడా 10,000గా ఎంత అవుతుంది ఫుడ్? 10,000 ఖర్చు అయితే, 20,000 ఖర్చు అయితే, 30,000 ఖర్చు అవుతుంది. పందెం కొడితే నా ఎద్దుకు 10 లక్షలు వస్తాయని వాళ్ళు అవి కూడా ఖర్చు పెడతారు ఇప్పుడు వాళ్ళు కూడా. కానీ వాళ్ళకు కూడా మనం ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. అంటే దాంట్లో మనం ఎవరిని మనం ఎద్దును ఖరాబ్ చేసుకోవద్దంటే ఆ పందెం మిస్ అయినా సరే మనం ఖరాబ్ చేసుకోవాలి. ఆ పందెం ఒక్కటి కొట్టినంత మాత్రమే మనకేం గోల్డ్ మెడల్ రాదు, ఎద్దు పోతుంది, ఎద్దు ఖరాబ్ అయిపోతుంది. అలాంటి ఎద్దు మళ్ళీ దొరకాలి కదా. 20 నిమిషాల పందానికి 18 నిమిషాలు ఎద్దు మంచిగుండి 2 నిమిషాల ఎద్దును ఖరాబ్ చేసుకుంటే 2 నిమిషాల ఎద్దును ఖరాబ్ చేసుకుంటే 20 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ అలాంటి ఎద్దును కొనాలంటే 20 లక్షలు కావాలి తక్కువ. అంటే 18 నిమిషాలు ఎద్దు తోలినప్పుడు దానిలో ఆ 2 నిమిషాలు 15 నిమిషాలు ఎద్దు తోలినా ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మనం ఎద్దును గమనించుకొని ఆ పందాన్ని 1 నిమిషం ఆపుకొని అయినా సరే ఆ 20 నిమిషాలు
10 అడుగులు తోడుకున్నా ఎద్దు నిలబడుతుంది. అక్కడ నిలబడి వచ్చిందనుకో, తర్వాత మన దగ్గరికి వచ్చినాక ఏం జరిగింది అనేది మనం చూసుకొని ఎద్దును మళ్ళీ తయారు చేసుకుంటే నెక్స్ట్ ఫైనల్ ఫస్ట్ కొట్టవచ్చు. 22 నిమిషాలు ఎద్దు ఫెయిల్ అయ్యి బారు తేడయ్యి తర్వాత 2 బార్లు ముందలుకోవచ్చు అదే ఎద్దు. ఇప్పుడు కేటగిరీల తోలిన ఎద్దులు సబ్ జూనియర్లో తోలకపోవచ్చు. సబ్ జూనియర్లో తోలిన ఎద్దు ఫస్ట్లో కొట్టిన ఎద్దు జూనియర్లో తోలకపోవచ్చు. జూనియర్లో ఫస్ట్ కొట్టిన ఎద్దు సీనియర్లో తోలకపోవచ్చు. అన్నీ చూస్తున్నాం మనం. 4 పనులలో ఫస్ట్ కొడుతుంది, 6 పనులకు వచ్చేసరికి తగ్గిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఎమోషనల్గా ప్రతి పందెం కొట్టి చూపించి అమ్ముకోవాలనేది వాళ్ళ ఇంటెన్షన్. డ్రైవర్లు మా ఎద్దులే తోలుతాయని చెప్పి వీళ్ళు తోలడం, అది ఏదో ఒక పందెం కాడ ఫెయిల్ అయిపోవడం, దాని లైఫ్ క్లోజ్. అవి చేయొద్దు అని అంటే నేను చెప్పాల్సిన కాదు అది. నా అభిప్రాయం ఏంటంటే ఈ పందెం మిస్ అయినా నెక్స్ట్ పందెం కూడా మిస్ కానీ నేను 1 ఇయర్ నుంచి ఫీల్డ్కి రాలేదు. 1 ఇయర్ ఆగిన నెక్స్ట్ నా పరిస్థితి ఏందో అది నాకు తెలియదు. అంటే ఎద్దును కాపాడుకుంటే దానికి లైఫ్ ఉంటే మనకు అది లైఫ్ ఇస్తుంది. దాన్ని మనం కాపాడుకుంటే అది మనకు లైఫ్ ఇస్తుంది. కానీ దాన్ని పొడగొట్టుకుంటే మన పేరు ఆ రోజుకే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ అలాంటి ఎద్దు మనకు దొరకదు. చనిపోయింది నాకు తెలుసు బాధ, ఖరాబ్ అయింది నాకు తెలుసు బాధ. ఇలాంటి ఎద్దులు నేను ఇప్పుడు ఏడ వెతుక్కోవాలి? అంత నమ్మకంతో నాకు ఉండే ఎద్దు ఉంటాయి, వస్తాయి. ఈ రోజులల్లో ఏ టైంలో ఏం జరుగుతుందో మనుషులకే గ్యారంటీ లేదు, పశువులకేముంది? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే మనిషికే గ్యారంటీ లేదు. ఇంట్లో నుంచి దొడ్డి నుంచి పందెం పోయినద్దు పందెం కొట్టచ్చు, కొట్టకపోవచ్చు ఇంటికి వచ్చేసరికి. దాని గురించి మనం ఎప్పుడు ఒక కంపెనీ కానీ చిన్న రైతు కానీ పోటీ పడాలి. కానీ మనం ఈర్ష్యపడద్దు, పోటీ పడాలి కానీ ఈర్ష్యపడద్దు. మనం ఏం తప్పు చేస్తున్నామని మనం కనుక్కోవాలి. అదే వాళ్ళు చిన్న రైతు మనల్ని కొట్టిండు, మనం ఇంత మంచి ఎద్దును కొనుక్కొని మనం పందెం ఎందుకు కొట్టలేదని మనం ఆలోచించుకోవాలి. మన ఎద్దులో ఏం ప్రాబ్లం ఉంది, మనలో ఏం ప్రాబ్లం ఉందని, అంతే. ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు ఇక చెప్పేది.